వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోతున్నది ఆలూ ఫ్రై. దీని కాంబినేషన్ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పులిహోర ఆలూ ఫ్రై చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. దీని కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. అయితే నేను ఎలా చేసుకోవాలో సింపుల్గా ఎలా తొందరగా పూర్తి చేసుకోవాలో చూపిస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా కమ్మగా ఉంటుందండి. ఎప్పుడైనా కానీ ఇలా ట్రై చేయండి. మా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఇలాగే ట్రై చేస్తారు. మొదటగా దీనికి కావాల్సినవి ఒక 10 పచ్చిమిర్చి, అలాగే ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు కరివేపాకు, ఒక పెద్ద ఆనియను. మొదటగా కొత్తిమీర అలాగే 10 పచ్చిమిర్చి ఇలాగ రుబ్బుకొని పక్కన పెట్టుకోనండి. ఉడికించుకొని ఆలు 1 విజిల్ పెట్టి పక్కన పెట్టుకోనండి. మొదటగా పెద్ద ఆనియను అలాగే కరివేపాకు తీసేసుకోనండి. ఒక బాండి తీసుకొని అందులో 1.5 గరిటె ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు ఫస్ట్ వేయండి. వేగాక కరివేపాకు పచ్చిమిర్చి పేస్టుని వేసేసేయండి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని బాగా వేగాక ఈ ఆలు మిశ్రమం ఉంటుంది చూడండి, ఇలా మెదుపుకొని సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసేసుకొని టోస్ట్ చేయండి. ఒక 5 సెకండ్స్ ఉన్న తర్వాత దింపేసేయండి. అంతే అండి, ఆలు ఫ్రై అయితే ఈజీ. అయితే ఆలును 2 విజిల్స్ లేక 1 విజిల్స్ పెట్టి ఉడికించుకోనండి ఫ్రెండ్స్. 2 గ్లాసెస్ పోసి కుక్కర్లో అయిపోతుంది. తర్వాత పులిహోరని ఎలా చూసుకోవాలి చూద్దామా. అలాగే 6 పచ్చిమిర్చి కారం ఉన్నాయండి. అలాగే పల్లీలు, మినపప్పు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. ముందుగా నేను ఈ పచ్చిమిర్చిను అలాగే గుప్పెడు కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేస్తేనే బాగుంటుంది. ఇలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోనండి ఫ్రెండ్స్. చూపిస్తున్నాను కదా, ఇలాగా కొన్ని వాటర్ వేసుకొని రుబ్బుకోనండి, ఏం పర్లేదు. అలాగే ఒక బాండి తీసుకొని అందులో 1.5 గరిటె ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసాక ఈ పల్లీలు అలాగే మినప్పప్పు ఉంది చూడండి, ఇలా బాగా రోస్ట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసేయండి. వేగాక అలాగే కొత్తిమీర పేస్ట్ని అలాగే ఈ కరివేపాకుని వేసుకొని బాగా వేయించండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాక తగినంత పసుపు వేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇలా 1/2 కేజీ రైస్లోకి తగినంత సాల్ట్ వేసుకొని, నిమ్మకాయలు అయితే 3 పడతాయండి, ఖచ్చితంగా 3 వేయాలి, కరెక్ట్ పులుపు పడుతుంది. ఇలా వేసాక ఆ మిశ్రమం అంతా పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసేసుకొని అంతా నిమ్మకాయ పులుపు సరిపోయింది లేదో చెక్ చేసేసుకొని, సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసేసుకొని కలుపుకోనండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఒకసారి నా స్టైల్లో కానీ ఇలాగా చేసి పెట్టేయండి. ఈరోజైతే మా పిల్లల లంచ్ క్యారీకి మేము ఇలా సిద్ధం చేసేసాను. మరి నచ్చిందా? ట్రై చేస్తారా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.